సో దీన్ని మనం గుర్తుపెట్టుకోకపోతే ఆప్షన్ 1 ఏమి ఇచ్చినా మనం ఒకసారి చూద్దాం. 1.275 × 10⁵ ఇచ్చినారు. సో అంటే ఎందుకు ఇలా ఇచ్చారంటే మన చేత కావాలనే మనం తప్పు చేయాలని చెప్పి వాళ్ళు ఈ ఆప్షన్ ఫ్రేమ్ చేసి ఉన్నారు. సో మనం జాగ్రత్త పడకపోతే ఆప్షన్ 1 మనం ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది. సో ఒక్క బెట్టు కూడా డిఎస్సిలో నీ జాబ్ను డిసైడ్ చేయబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని యొక్క 441 వర్గమూలంలో 1 కానీ 9 కానీ ఉండొచ్చు. సో అలాగే మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలో 1ల స్థానంలో 6 ఉంది కాబట్టి దీని యొక్క వర్గమూలంలో 1ల స్థానంలో ఉండగలిగే సంఖ్యలు ఏముంటాయి? సో మనం ఏదైతే ట్రిక్ చెప్పినామో అదే ఫాలో అయ్యి సింపుల్గా చేసేద్దాం. సో 4 × 4 చేయాలి. ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేయాలి. 4 × 4 = 16, 1 క్యారీ. సో 6 ఈజ్ వన్స్ ప్లేస్. నెక్స్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 5 × 4 = 20, 4 × 4 = 16. 20 + 16 36 + 1 37. నెక్స్ట్ డూ మల్టిప్లై టెన్స్ ప్లేస్ డిజిట్స్. 5 × 4 20, 20 + 3 23. Our answer is 2376. Option 1 is the correct answer. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం 2024 ఫిబ్రవరి 29వ తేదీన మధ్యాహ్నం జరిగిన ఏపీ టెట్ పేపర్ 1 క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 91 నుంచి క్వశ్చన్ నెంబర్ 114 వరకు మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్లీజ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దయచేసి మన వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ ఏ లైబ్రరీ దేర్ ఆర్ 48 cupboards and in each cupboard there are 63 books. The number of books in the library are. ఒక గ్రంథాలయంలో ఒక కబోర్డ్ నందు 63 పుస్తకాల చొప్పున 48 కబోర్డులు కలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ మనకు ఒక కబోర్డ్లో ఉన్న బుక్స్ 63. సో అదే 48 కబోర్డ్లో ఉన్న బుక్స్ ఎన్ని అని మనం కనుక్కోబోతున్నాం. ఎవరైనా మామూలుగా ఈ 63 చేయాలి అంటే ముందు ఏం చేస్తారు? 3 టేబుల్తో ముందు మల్టిప్లై చేయాలి, మళ్ళీ 6 టేబుల్తో మల్టిప్లై చేసి ఫైనల్గా అడిషన్ చేయాలి. ఇంత అవసరం లేకుండా సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 digit నెంబర్ బై 2 digit నెంబర్, ఏదైనా 2 అంకెల సంఖ్య ఇంటూ 2 అంకెల సంఖ్య మనం గుణించేటప్పుడు సింపుల్ ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 48 × 63 ఇలా 2 digit నెంబర్ మనం మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ 1ల స్థానంలో ఉన్న ఈ 2 నెంబర్లో మల్టిప్లై చేయాలి. సో 8 ఉంది, ఇక్కడ 3 ఉంది. 8 × 3 = 24. సో 2 digit నెంబర్ కాబట్టి ఇక్కడ 4 వన్స్ ప్లేస్లో ఉన్న 4 మాత్రం ఇక్కడ వేస్తాం. 2 అన్నది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ ప్లేస్కు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ మనం క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 4 × 3 = 12. నెక్స్ట్ 8 × 6 = 48. 48 + 12 60. 60 + 2 62 అవుతుంది. అండ్ నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేయాలి. 4 × 6 = 24 + 6 30. సో 3024 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 is the correct answer. There are 54 grapes in one plate. If there are 44 such plates, then the number of grapes is. ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. అయితే 44 పళ్ళాల్లో ఉన్న ద్రాక్ష పండ్ల సంఖ్య ఎంత అని అంటున్నాడు. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసినామో సేమ్ అట్లే చేయాలి. సో మల్టిప్లికేషన్ 54 × 44. సో మనం ఏదైతే ట్రిక్ చెప్పినామో అదే ఫాలో అయ్యి సింపుల్గా చేసేద్దాం. సో 4 × 4 చేయాలి. ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ మల్టిప్లై చేయాలి. 4 × 4 = 16, 1 క్యారీ. సో 6 ఈజ్ వన్స్ ప్లేస్. నెక్స్ట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 5 × 4 = 20, 4 × 4 = 16. 20 + 16 36 + 1 37. నెక్స్ట్ డూ మల్టిప్లై టెన్స్ ప్లేస్ డిజిట్స్. 5 × 4 20, 20 + 3 23. సో our answer is 2376. Option 1 is the correct answer. By which rational number would you multiply 8/21 to get the product 1? సో 8/21ని ఏ అకర్ణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం 1 వస్తుంది. సో మన దగ్గర 8/21 అకర్ణీయ సంఖ్య ఉంది. దీన్ని ఏ నెంబర్తో గుణిస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది అన్నప్పుడు ఈ నెంబర్ యొక్క రెసిప్రోకల్తో గుణించాలి. సో దీన్నే మనం తెలుగులో
గుణకార విలోమము అంటాము. సో 8/21 యొక్క గుణకార విలోమం మనం ఆల్రెడీ గత టెట్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో గుణకార విలోమం ఏం చేయాలి, మనం ఫ్రాక్షన్ను తిప్పించి రాయాలి, తలకిందులు చేయాలి. సో న్యూమరేటర్ డినామినేటర్కి రాయాలి, డినామినేటర్ న్యూమరేటర్కి రాయాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెసిప్రోకల్కు సైన్ చేయాల్సిన అవసరం లేదు. గుణకార విలోమం రాసేటప్పుడు ఆ నెంబర్కు ఉన్న గుర్తును మనం మార్చాల్సిన అవసరం లేదు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 8/21ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నప్పుడు దీని యొక్క గుణకార విలోమంతో మల్టిప్లై చేయాలి. సో 8/21 గుణకార విలోమం ఏమవుతుంది అన్నప్పుడు 21/8 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ఎందుకు అవుతుంది అన్నప్పుడు చూస్తే మనకు ఆన్సర్ 1 రావాలి కాబట్టి సో 8 గెట్ క్యాన్సిల్, 21 గెట్ క్యాన్సిల్. సో కాబట్టి 21/8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాట్ కుడ్ బి ద పాసిబుల్ డిజిట్స్ ఇన్ వన్స్ ప్లేస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ద నంబర్ 99856. సో 99856 యొక్క వర్గమూలంలో ఒకట్ల స్థానంలో ఉండగలిగే అంకెలు. 1 స్క్వేర్ ఒకసారి మనం ట్రై చేద్దాం. 1ను స్క్వేర్ చేస్తే ఆన్సర్ వచ్చే వన్స్ ప్లేస్లో 1 ఉంటుంది. సో 2 స్క్వేర్ చేసినప్పుడు 4 అవుతుంది. 3 స్క్వేరు 9, 4 స్క్వేరు 16 అంటే వన్స్ ప్లేస్లో 6 ఉంటుంది. నెక్స్ట్ 5 స్క్వేరు 25 అంటే వన్స్ ప్లేస్లో 5 ఉంటుంది. 6 స్క్వేరు 36 అంటే వన్స్ ప్లేస్లో 6 ఉంటుంది. 7 స్క్వేరు 49 అంటే వన్స్ ప్లేస్లో 9 ఉంటుంది. 8 స్క్వేరు 64 వన్స్ ప్లేస్లో 4 ఉంటుంది. నెక్స్ట్ 9 స్క్వేరు 81 వన్స్ ప్లేస్లో 1 ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 441 తీసుకుంటే దీని యొక్క వర్గమూలంలో ఇక్కడ 441లో 1 ఉంది కాబట్టి వర్గమూలంలో ఒకట్ల స్థానంలో ఉండగలిగే సంఖ్యలు ఏముంటాయి, ఇక్కడ మనకు 1 స్క్వేర్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉండొచ్చు. ఇక్కడ 9 స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి 9 కూడా ఉండొచ్చు. సో అంటే ఇక్కడ మనకు వన్స్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని యొక్క 441 వర్గమూలంలో 1 కానీ 9 కానీ ఉండొచ్చు. సో అలాగే మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలో ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి దీని యొక్క వర్గమూలంలో ఒకట్ల స్థానంలో ఉండగలిగే సంఖ్యలు ఏముంటాయి, మనం ఇక్కడ 6 వచ్చే బాగా అబ్జర్వ్ చేస్తే 6 అంటే ఇక్కడ 4 ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు 6 కూడా ఉండే అవకాశం ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 42 years అండ్ దట్ ఆఫ్ హిస్ సన్ ఈజ్ 14 years. రేషియో ఆఫ్ ఫాదర్స్ ఏజ్ అండ్ హిస్ సన్స్ ఏజ్. తండ్రి యొక్క ప్రస్తుత వయస్సు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుని వయసు 14 సంవత్సరములు. అయితే తండ్రి మరియు కుమారుని వయస్సుల నిష్పత్తి అన్నారు. సో తండ్రి వయస్సు 42 సంవత్సరాలు, కొడుకు వయస్సు 14 సంవత్సరాలు. ఇప్పుడు మనం వీళ్ళ ఇద్దరికి నిష్పత్తి కనుక్కోవాలి. సో 14 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. 14 1 14, 14 3 42. సో 3:1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కన్వర్ట్ 8/20 ఇంటూ %. 8/20ని శాతంగా మార్చిన. సో శాతంగా మార్చాలంటే మనం ఏం చేయాలనేది గత వీడియోలో చాలాసార్లు చెప్పి ఉన్నాము. సో ఏం లేదు, ఇచ్చిన భిన్నాన్ని మనం 100తో గుణిస్తే అది శాతంగా మారుతుంది. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే 0 గెట్ క్యాన్సిల్, 2 1 2, 2 5 10. సో 8 into 5, 8 5 40. So 40% is our answer. Option 3 is the correct answer. A man got a 10% increase in his salary. If his new salary is rupees 1,54,000, then his original salary is, ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనము 1,54,000 రూపాయలు. అయితే అతను అసలు వేతనం ఎంత అన్నాడు. 10% పెరిగిన తర్వాత అంటే 100%కు 10% యాడ్ చేస్తే మనం 110% ఈజ్ ఈక్వల్ టు 1,54,000 రూపీస్ అన్నారు. అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్. అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం 110తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 154,000 ఇంటూ 100/110. సో హియర్ 0 గెట్ క్యాన్సిల్. 11 టేబుల్, 11 1 11, హియర్ 11 1 11, 15 11 పోతే 4 ఉంటుంది, పక్కన నెంబర్ 4 ఉంది. సో 44, 11 టేబుల్లో 44 4 టైమ్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 14,000 ఇంటూ 10 ఈజ్ నథింగ్ బట్ 1,40,000 రూపీస్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If Manohar pays an interest of rupees 750 for 2 years on a sum of rupees 4,500, the rate of interest is.
మనోహరు 4,500 మొత్తంపై 2 సంవత్సరాలకు 750 రూపాయల వడ్డీని చెల్లిస్తే వడ్డీ రేటు ఎంత అని అంటున్నారు. సో మనకు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మన అందరికీ తెలుసు, PTR/100. అసలు ఇచ్చినారు 4,500, టీ ఇచ్చిన టైము 2 సంవత్సరాలు అని చెప్పి, సో మనం ఇక్కడ ఆర్ వాల్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. బై 100 ఈక్వల్ టు, సో 750 రూపాయలు. 2 zeros గెట్ క్యాన్సిల్. సో బై క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఉన్న ఈ 45 into 2 అనేది రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లోకి వస్తాయి. సో 750/45 into 2. సో ఇక్కడ మనకు 15 టేబుల్తో చేస్తే 15 3 45, 15 5 75, 0. 2 టేబుల్, 2 1 2, 225. సో 25/3% ఈజ్ ఇంట్రెస్ట్. బట్ మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఈ నెంబర్ ఇవ్వలేదు. మరి ఇవ్వనప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి ఈ 25/3ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలి. సో 3 టేబుల్తో డివైడ్ చేస్తే 3 8 24. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు రిమైండర్ 1 వస్తుంది. సో ఇక్కడ మనం డివిజన్ చేసిన తర్వాత దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఉన్న భాగఫలాన్ని మనం పూర్ణాంక భాగాన్ని తీసుకుంటాము. సో దీన్ని హోల్ నెంబర్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న రిమైండర్ శేషాన్ని మనం న్యూమరేటర్కి రాయాలి. సో ఇక్కడ ఉన్న డివైజర్ని మనం డినామినేటర్కి రాస్తాము. సో మనకు ఆన్సర్ ఎంత అంటే 8 1/3% ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గత ప్రాబ్లంలో మనం ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఒక అపక్రమ భిన్నాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఎలా చేసినా మనం డివిజన్ చేసినాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసి సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన ఆన్సర్ మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నాడు కాబట్టి వచ్చిన ఆన్సర్ మళ్ళీ మనం డివైడ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, మిశ్రమ భిన్నం ఇచ్చినప్పుడు దాన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఇచ్చిన హారాన్ని అలాగే రాయాలి. సో 5 ఇచ్చిన కాబట్టి ఆ డినామినేటర్ ఏదైతే ఉందో 5ని యాజిటీగా నోట్ చేయాలి. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడున్న హోల్ నెంబరు ఇక్కడున్న డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 4ను 5 మల్టిప్లై చేసి ఏమవుతుంది, 4 × 5 20 అవుతుంది. ఇది స్టెప్ నెంబర్ 2. ఈ ప్రోడక్ట్కు ఈ 4 × 5 చేస్తే 20 వచ్చింది కాబట్టి ఈ ప్రోడక్ట్కు న్యూమరేటర్ని యాడ్ చేయాలి. సో ఈ ప్రోడక్ట్ న్యూమరేటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం న్యూమరేటర్ యాడ్ చేసేదే స్టెప్ నెంబర్ 3. సో 4 × 20 + 2 22. సో ఇలా 3 స్టెప్స్లో మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మైనస్. సో ఇక్కడ కూడా సేమ్ డినామినేటర్ 5 ఉంది కాబట్టి 5 అలాగే రాయాలి. నెక్స్ట్ ఇవి రెండు మల్టిప్లై చేయాలి. 2 × 5 10. సో ఈ ప్రోడక్ట్కి 1 న్యూమరేటర్ని యాడ్ చేయాలి. 10 + 1 11. సో మనకేమి వస్తుంది ఆన్సర్ అంటే 11/5. సో ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి సింగిల్ డినామినేటర్ రాసి 22 - 11 చేయాలి. 22లో 11 పోతే 11 అవుతుంది. 11/5. సో ఇది అపక్రమ భిన్నము. ఈ అపక్రమ భిన్నాన్ని మళ్ళీ మనం మిశ్రమ భిన్నంలోకి మార్చాలి అన్నప్పుడు డివిజన్ చేయాలి. సో 5 టేబుల్, 5 2 10. సో సబ్ట్రాక్షన్ చేస్తే రిమైండర్ 1 అవుతుంది. సో సేమ్ ఇక్కడ ఉన్న ఈ కోషియంట్ను మనం హోల్ నెంబర్గా రాసుకోవాలి. ఇక్కడ ఉన్న రిమైండర్ను న్యూమరేటర్ రాస్తాము. ఇక్కడ ఉన్న డివైజర్ను డినామినేటర్ రాయాలి. So 2 1/5 is our answer. Option 2 is the correct answer. A batsman scored 556 runs in 8 innings. The main runs scored by him in an innings. ఒక బ్యాట్స్మెన్ 8 ఇన్నింగ్స్లలో చేసిన మొత్తం పరుగుల సంఖ్య 556 అయినా ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన సగటు పరుగులు ఎన్ని? సో మనందరికీ తెలుసు సగటుకు ఫార్ములా ఏమవుతుంది, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో ఇక్కడ అతను 8 ఇన్నింగ్స్ మొత్తం ఆడితే అతనికి వచ్చిన పరుగులు ఎన్ని అంటే 556. సో అంటే మొత్తం చేసిన పరుగులు 556. ఇక్కడ మొత్తం ఇన్నింగ్స్లు ఎన్ని 8. సో ఇక్కడ మనకు ఈ 556ను 8తో భాగిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో డివైడెడ్ బై 8 టేబుల్ 8 6 48. సో సబ్ట్రాక్షన్. సో టేక్ బారో 15 - 8 76. 8 9 72. సో సబ్ట్రాక్షన్ 4. So put to decimal after 9 and next 0. In 8 table 40 5 times. 8 5 40 and remainder 0. So 69.5 is our answer. Option 3 is the correct answer. Side of a square is 4 centimeters. Perimeter of square is. So మనకు అందరికీ తెలుసు ఒక చతురస్రం 4 భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క భుజం పొడవు ఇచ్చిన 4 సెంటీమీటర్లు అని చెప్పి. అయితే ఈ చుట్టుకొలత కనుక్కోమన్నారు. పెరిమీటర్ లేదా చుట్టుకొలత అంటే ఇక్కడ ఉన్న 4 భుజాలను కూడగా వచ్చేదే చుట్టుకొలత అవుతుంది. సో లేదా డైరెక్ట్ మన ఫార్ములా కూడా ఉంటుంది 4 × a అని చెప్పి. ఇన్కేస్ ఇక్కడ ఆ సైడ్ స్మాల్ ఏ అనుకున్నప్పుడు 4a అని చెప్పి మనకు ఫార్ములా ఉంటుంది. సో 4 × 4 చేయాలి. 4 × 4 4 4 16 సెంటీమీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ద ట్రయాంగిల్ హూజ్ యాంగిల్స్ ఆర్ 90 degrees, 45 degrees, 45 degrees. సో 90 డిగ్రీలు 45 డిగ్రీలు 45 డిగ్రీలు కోణాల కొలతలు గల త్రిభుజం అన్నాడు. సో ఆప్షన్ 1 అబ్జర్వ్ చేసి మనం లంబకోణ త్రిభుజము. సో ఇక్కడ మనకు 90 degrees ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ కూడా ఒకసారి చూద్దాం. అల్పకోణ త్రిభుజము. అల్పకోణ త్రిభుజం అంటే ఏంటంటే ఒక త్రిభుజంలోని 3 కోణాలు కూడా అల్పకోణాలు అవ్వాలి. సో అలా 3 కోణాలు అల్పకోణాలు అయితే ఆ త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అంటాము. అధిక కోణ త్రిభుజం. ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణం అధిక కోణం అయినప్పుడు ఆ త్రిభుజాన్ని మనం అధిక కోణ త్రిభుజం అంటాము. నెక్స్ట్ అసమ లేదా విషమ బాహు త్రిభుజం అంటే ఒక త్రిభుజంలోని 3 భుజాలు కూడా సమానంగా లేకుండా ఉండాలి. 3 కోణాలు సమానంగా ఉండకూడదు. అదే 3 భుజాలు కూడా సమానంగా లేకుండా ఉంటే ఆ త్రిభుజాన్ని అసమ లేదా విషమబాహు త్రిభుజం అంటాము. సో మనకి ఇచ్చిన ప్రకారం ప్రాబ్లం ఏంటి, 90 degrees, 45 degrees, 45 ఇచ్చినారు. ఒక 90 degrees కాబట్టి లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ఇదే మెజర్మెంట్స్కు ఒక్కొక్కసారి ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే ఇక్కడ 2 కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సో ఒక కోణం 90 degrees ఉంది లంబకోణ త్రిభుజంతో పాటు. సో ఇక్కడ 2 కోణాలకు ఈ 2 కోణాలకు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ సమాన కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఈ త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటాయి, దాంతోపాటు లంబకోణం కూడా ఉంది. సో అప్పుడు మనం దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి ఒకవేళ ఆప్షన్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్త. ద 3D షేప్ ఆఫ్ ద పెన్సిల్. సో పెన్సిల్ యొక్క త్రిమితీయ ఆకారము అన్నాడు. సో పెన్సిల్ అనేది ఎలా ఉంటుంది మనకు అందరికీ తెలుసు, ఇలా ఉంటుంది. సో ఇక్కడ చిన్న నిడిల్ లాగా ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే స్తూపాకారంలో ఉంటుంది. సో దాన్ని మనం సిలిండర్ అంటాము. సో సిలిండర్ షేప్ ఇంకా ఏమేమి ఉంటాయంటే పెన్ను, వాటర్ బాటిల్, దాని తర్వాత వుడెన్లా ఒక చెక్క దిమ్మె ఉందనుకోండి, మనం కొట్టాలో అంటే పాత ఇళ్ళలో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే సో ఇలా ఒక వుడెన్ లాగా చెక్క దిమ్మెలాగా ఒక దూలం అంటాం మనం దాన్ని. సో ఇలా ఎగ్జాక్ట్గా మధ్యలో సెంటర్లో పెట్టి ఉంటారు. సో దాన్ని మనం షేప్ ఏంటి అన్నప్పుడు స్తూపాకారంలో ఉంటాయి అవి. సో మనకి ఇక్కడ ఈ పెన్సిల్ అన్నది ఏ ఆకారంలో ఉంటుంది అన్నప్పుడు స్తూపాకారంలో ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ఇఫ్ ద సెకండ్ యాంగిల్ ఈజ్ 60 degrees దెన్ ద థర్డ్ యాంగిల్ ఈజ్. ఒక లంబకోణ త్రిభుజంలో 2వ కోణం 60 degrees అయినా 3వ కోణం ఎంత అంటున్నారు. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఒక త్రిభుజం లంబకోణమే కాదు ఏదైనా కానీ ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 degrees అవుతుంది. సో ఈ 180 degreesలో ఒక కోణం ఆల్రెడీ ఇచ్చినారు 90 degrees అని చెప్పి, 2వ కోణం 60 degrees ఇచ్చినారు, ప్లస్ 3వ కోణం ఎంత అవుతుంది అన్నది ఇక్కడ సమస్య. సో ఇక్కడ మనము 3 కోణాలు కలిపితే 180 degrees కాబట్టి సో ఇక్కడ 90 ఒక 60 కలిపితే 150 degrees అవుతుంది. మరి 3వ కోణం ఏమవుతుంది, సో 150కి మనం ఎంత కలిపితే 180 అవుతుంది అన్నప్పుడు 30 degrees కలపాలి. సో ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఈజ్. సో ఇక్కడ మనకు అతి చిన్న బేసి ప్రధానాంకము అంటున్నాడు. సో ప్రధాన సంఖ్యల్లో మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకేమన్నారు వాళ్ళు బేసి ప్రధాన సంఖ్య అన్నారు. ప్రధాన సంఖ్యలు అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉంటాయి 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ 2 అనేది వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. కానీ మనకు అడిగింది ఈ ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాదు, ఆడ్ ప్రైమ్ నెంబర్ అన్నారు. సో ఎక్సెప్ట్ 2 కాకుండా రిమైనింగ్ అన్ని ప్రధాన సంఖ్యలు కూడా అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా ఆడ్ నెంబర్సే అవుతాయి. వీటన్నిటిలో అన్నిటికంటే చిన్నది ఏంటంటే 3 అవుతుంది. సో 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ x = 1 దెన్ ద వాల్యూ ఆఫ్ x × x - 3 + 2. సో x = 1 వద్ద x × x - 3 + 2 విలువ కనుక్కోవాలి. అంటే ఈ లీనియర్ ఎక్స్ప్రెషన్లో ఎక్కడైతే x ఉంటుందో అక్కడ మనం 1 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 1 × 1 - 3 + 2. సో ఇక్కడ మనకు 1 ఇంటూ అంటే మనం ఏదైనా 1తో మల్టిప్లై చేసి అదే నెంబర్ వస్తుంది. సో 1 - 3 అన్నాడు. సో 1లో 3 పోతే పోదు. యాక్చువల్గా చాలామంది దీన్ని 1 - 3 అంటే ఆన్సర్ 2 రాస్తారు, కానీ చాలా తప్పు. అది ఎందుకు తప్పు అనేది ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా ఇక్కడ 1కు ముందు సైన్ ఏమి లేదు కాబట్టి ప్లస్ ఉన్నట్లు, సో 3కి ముందు మైనస్ ఉంది. ఇలా డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 3లో 1 పోతే
2 అని మనం ఆన్సర్ చెప్పచ్చు. దీంతో పాటు సో ఇక్కడ ఒకటి సైన్ ఒకటి మైనస్, ఒక నెంబర్కు సైన్ ప్లస్ ఉంది, ఇంకో నెంబర్కి సైన్ మైనస్ ఉంది. ఇలాంటప్పుడు ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదో చెక్ చేసుకుంటూ ఆ పెద్ద నెంబర్కు ముందు ఏ సైన్ ఉందనేది మనం ఆన్సర్ పెట్టాలి. సో ఇక్కడ 1కు 3కి 1 3లో ఏ పెద్ద నెంబరు 3 పెద్ద నెంబర్. సో 3కి సైన్ ఏముంది ముందు మైనస్ ఉంది కాబట్టి మనం ఆన్సర్కి మైనస్ పెట్టాలి. సో అప్పుడు -2 అవుతుంది. సో రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ +2. సో -2 +2 get cancel. Our answer is 0. So option 3 is the correct answer. The solution of y square plus 7y plus 10 is divided by y plus 5. So y square plus 7y plus 10 is divided by y plus 5 యొక్క సాధన అన్నారు. సో ఇక్కడ మనం ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటే వచ్చిన ఫ్యాక్టరైజేషన్కి మనం y+5తో డివైడ్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది ఈజీగా. బట్ చూద్దాం. సో ఇక్కడ మనకు y స్క్వేర్కి ముందు టర్మ్ ఏమీ లేదు కాబట్టి కోఎఫిషియంట్ 1 ఉంటున్నట్లు ఈ 1ను ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ను మల్టిప్లై చేయాలి. 1 × 10 10 అవుతుంది. ఈ 10కు మనం 2 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి ఇప్పుడు. సో ఆ 10 అనేది ఏ టేబుల్ వస్తుందో చెక్ చేసినప్పుడు 1 టేబుల్ వస్తుంది. 1 10 ఆర్ 10 1 10, నెక్స్ట్ 2 5 10 ఆర్ 5 2 10. ఇవే ఫ్యాక్టర్స్ ఉండేది. మరి వీటిలో ఏమి తీసుకోవాలి అన్నప్పుడు మనం ఇక్కడ తీసుకునే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 10 రావాలి. ఇక్కడ తీసుకునే ఈ 2 నెంబర్స్ అడిషన్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ వచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు మనం 10 1 తీసుకుంటే 10 1 10 సరిపోతుంది. కానీ ఈ 10 + 1 చేస్తే మనకు 11 వస్తుంది, 7 రాదు. కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ తీసుకోము. నెక్స్ట్ 2 × 5 తీసుకోవచ్చు. సో 2 × 5 చేస్తే 10 అవుతుంది, 2 + 5 చేస్తే 7 అవుతుంది, సరిపోతుంది. ఇప్పుడు స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ మెథడ్ అంటాం దీన్ని. సో y² ప్లస్ ఈ 7y ప్లస్లో ఈ 2 టర్మ్స్ రాయాలి. 2y + 5y + 10. సో ఫస్ట్ 2 టర్మ్స్లో y కామన్ కాబట్టి y కామన్ తీస్తాము. సో y + 2 అవుతుంది, ప్లస్ ఈ 2 టర్మ్స్లో 5 అనే నెంబర్ కామన్. సో 5 కామన్ తీస్తే y ప్లస్ 5 టేబుల్లో 10 అనే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 రాస్తాం. అగైన్ ఇక్కడ y + 2 కామన్. సో y + 2 కామన్ తీస్తే y + 5 మాత్రమే ఉంటాయి. సో దీన్ని మనం y + 5తో డివైడ్ చేయమంటున్నారు. సో y + 5తో డివైడ్ చేసినప్పుడు y + 5 గెట్ క్యాన్సిల్. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది y + 2. ఆప్షన్ 1. ఎక్స్ప్రెస్ ద నంబర్ అపియరింగ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్. సైజ్ ఆఫ్ ప్లాంట్ సెల్ ఈజ్ 0.0001 to 75 meters. సో ఇక్కడ మనం ఒక వృక్షకణ పరిమాణం ఇచ్చిన దాన్ని మనం ప్రామాణిక రూపంలో మార్చాలి. స్టాండర్డ్ ఫామ్లో రాయాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్న డెసిమల్ ఇక్కడ 1 వరకు షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ వరకు ఎన్ని ప్లేసెస్ షిఫ్ట్ అయినా మనం కౌంట్ చేయాలి. చూద్దాం. 1 2 3 4 5 ప్లేసెస్ షిఫ్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1.275 into 10 to the power of. సో ఇక్కడ డెసిమల్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఎక్స్పోనెంట్ నెగటివ్ టర్మ్స్ రాయాలి, నెగటివ్ ఎక్స్పోనెంట్లో రాయాలి. అంటే ఇక్కడ మనం ఎన్ని ప్లేసెస్ షిఫ్ట్ అయింది 5 ప్లేసెస్ షిఫ్ట్ అయింది కాబట్టి -5 రాయాలి. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోకపోతే ఆప్షన్ 1 ఏమి ఇచ్చినా మనం ఒకసారి చూద్దాం. 1.275 into 10 to the power of 5 ఇచ్చినారు. సో అంటే ఎందుకు ఇలా ఇచ్చారంటే మన చేత కావాలనే మనకై మనం తప్పు చేయాలని చెప్పి వాళ్ళు ఈ ఆప్షన్ ఫ్రేమ్ చేసి ఉన్నారు. సో మనం జాగ్రత్త పడకపోతే ఆప్షన్ 1 మనం ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది. సో ఒక్క బెట్టు కూడా నీ డిఎస్సిలో నీ జాబ్ను డిసైడ్ చేయబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ x = దెన్ ద వాల్యూ ఆఫ్ 100 - 10x³. సో x = వద్ద 100 - 10x³ యొక్క విలువ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఎక్కడైతే x ఉంటుందో ఆ xలో మనం 2 సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూద్దాం. సో 100 - 10 into x ప్లస్లో ఏం రాయాలి 2 రాయాలి, 2³. సో 100 - 10 into 2³ అంటే వాల్యూ 8. సో 10 8 80. సో 100లో 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది మనకు 20 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ caterpillar covers 100 centimeter distance in a minute. The distance it covers in 15 minutes. సో ఒక గొంగళి పురుగు 1 నిమిషంలో 100 సెంటీమీటర్లు పాకగలదు. సో 1 నిమిషంలో 100 సెంటీమీటర్లు అంటే దీన్ని మీటర్ లెక్క కన్వర్ట్ చేసినప్పుడు 1 మీటర్లో అవుతుంది. అంటే 1 నిమిషానికి 1 మీటర్ దూరం ప్రయాణిస్తే 15 నిమిషాల్లో పాకగలిగిన దూరం అన్నాడు. సో 15 నిమిషాల్లో ఆ గొంగళి పురుగు ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుంది అన్నప్పుడు సో 1 × 15 చేస్తే సరిపోతుంది. సో 15 1 15 అంటే ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుంది 15 మీటర్లు ప్రయాణిస్తుంది. సో ఆప్షన్
స్నేహ began her homework at 4:30 p.m. She worked for 80 minutes. Then the time when she finished the work. స్నేహ 4 గంటల 30 నిమిషాలకు ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె పనిని పూర్తి చేసినప్పుడు సమయం ఎంత అంటున్నారు. సో ఇప్పుడు మనం 4 గంటల 30 నిమిషాలకు పని స్టార్ట్ చేసినప్పుడు 1 గంట పాటు చేసింది అనుకుందాం. 1 గంటకు 60 నిమిషాలు. సో 60 నిమిషాలు టైం అయినప్పుడు 5 గంటల 30 నిమిషాలు అవుతుంది. సో 60 నిమిషాలు అయిపోయింది, ఇంకా 80 నిమిషాలు 20 నిమిషాలు ఉంది. అంటే 5 గంటల 30 నిమిషాలకు మనం 20 నిమిషాలు కూడితే ఏమవుతుంది? 5 గంటల 50 నిమిషాలు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ హూజ్ డయాగ్నల్స్ ఆర్ 10.5 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్. సో కర్ణముడ పొడవులు ఇచ్చినారు, మనం ఇక్కడ వైశాల్యం కనుక్కోవాలి. సో ఒక రాంబస్ వైశాల్యం ఫార్ములా ఏమవుతుందంటే మనకు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. కర్ణాలను లబ్ధం చేసి బై 2 చేస్తే మనకు ఏరియా ఫార్ములా వస్తుంది. సో 1/2 ఇంటూ d1 ఇచ్చినారు 10.5 సెంటీమీటర్స్ ఇంటూ d2 ఇచ్చినారు 12 సెంటీమీటర్స్. సో 2 1 జా 2 6 జా. సో 6తో మల్టిప్లై చేస్తే 6 5 జా 30, 3 క్యారీ. సో 6 0 0 ప్లస్ 3 3. నెక్స్ట్ 6 1 జా 6. సో డెసిమల్ 1 పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పెడితే 63 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ 2 is the correct answer. The diameter of a circular pipe is 14 centimeters. The length of tape required to once round the pipe. వృత్తాకార పైప్ యొక్క వ్యాసం ఇచ్చినారు. సో 14 సెంటీమీటర్స్ అని చెప్పి పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేపు అవసరం అన్నాడు. సో అంటే ఇక్కడ మనకు ఒక టేపును ఒక్క రౌండ్ మాత్రమే చుడుతున్నాం కాబట్టి దీన్ని మనం సర్కంఫరెన్స్ లేదా చుట్టుకొలత అని చెప్తాం మనం. అంటే వ్యాసం ఇచ్చినారు కాబట్టి ఇక్కడ మనం 2πr ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు, πd ఫార్ములా రాస్తే చాలు. సో పై అంటే 22/7 ఇంటూ d డయామీటర్ వ్యాసం ఇచ్చినారు. సో 7 టేబుల్ 7 1 7 7 2 14. సో 2 టేబుల్తో మల్టిప్లై చేస్తే 2 2 4 అగైన్ 2 2 4. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, నా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యాలంటే దయచేసి మన వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.